హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నైనిషాస్ డైరీస్. హలో, హాయ్ అందరికీ. అందరూ వినాయక చవితి బాగా సెలబ్రేట్ చేసేసుకున్నారా? మా వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ చిన్న వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటున్నా. వీడియో లాస్ట్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి. నేను మట్టితో వినాయకుడిని తయారు చేశాను కదా, సో చేసిన వెంటనే నాకు అనిపించింది నందనవనం అంటే మొత్తం గ్రీనరీలో వినాయకుడిని పెట్టాలి అని చెప్పి అప్పటికప్పటికే అనిపించింది. సో అత్తయ్యకి చెప్తే అత్తయ్య ఏమో అరటి చిన్న చిన్న మొక్కలున నెక్స్ట్ అరటి ఆకులు తీసుకొచ్చారు. సో బ్యాక్గ్రౌండ్లో అరిటాకులు టేప్తో అతికించేసి అటు ఇటున అరటి చెట్లు పెట్టేశాను. పీట మీద గరిగడ్డి వేశాను, సో దట్ గడ్డిలో వినాయకుడు కూర్చున్నట్టుగా ఉంటుందని. నెక్స్ట్ వినాయకుడికి వేయటానికి చిట్టి ఉండ్రాల దండ తయారు చేశాను. ఎందుకంటే నేను తయారు చేసిన వినాయకుడు కదా, వెయిట్ ఎక్కువ కాస్తారో లేదో అని చిట్టి ఉండ్రాల దండను తయారు చేశాను. నెక్స్ట్ దేవుడికి వేయటానికి ఫ్లవర్స్ మాల కూడా ప్రిపేర్ చేసేసాను. ఆ మాల కూడా దేవుడికి వేసేసి ఫ్రూట్స్తో టేబుల్ మొత్తం నింపేశాను అటు ఇటున. తర్వాత దేవుడి మూలన తులసమ్మ దగ్గర బయట శనికాలు రుబ్బురోళ్ళు ఉంటాయి కదా, వాటికి కూడా పూజ చేసేసాను. తర్వాత అత్తయ్య నైవేద్యాలు చేశారు, అవి కూడా దేవుడికి పెట్టేశాము. వినాయకుని వ్రత బుక్ కూడా బొట్టు పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను, బుక్ చదువుదామని. ఇంకా బుక్ అయితే చదివేసుకున్నాను, పూజ మొత్తం అయిపోయింది. మా చిట్టుడు కూడా చదివేస్తాడంట. ఇంక లాస్ట్లో దేవునికి హారతి ఇచ్చేసాను. పూజ దగ్గర అక్షింతలు ఉంటాయి కదా, అవి వేసేసుకున్నాము. జై బోలో గణేష్ महाराज की. రామ్ 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 చేయి, డాడీకి పెడతాను. రామ్ చేయి, రామ్ రామ్ చేయి, రామ్ 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 రామ్. కొబ్బరికాయ మీద ఉంది నీ మనసు అంతా. ఏమో అది బాగుంది. లాస్ట్లో కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకున్నాము, అత్తయ్య నేను పాపన. అదండి మా వినాయకుని పూజ అలా అయింది. ఆ సిద్ధి వినాయకుడు మాతో పాటు మీ అందరికీ కూడా మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మావయ్య కూడా వచ్చారు, మావయ్యకి అత్తయ్యకి కూడా కొంచెం పిక్స్ తీసాను. ఇంకా ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ అయిపోయాక దేవుణ్ణి ఒక ప్లేట్లోకి సర్దేసి నిమజ్జనంకి నేను మా చిన్నత్తయ్య వెళ్ళిపోతున్నాము. నాకు ఆ వెళ్ళే వే అయితే మాత్రం భలే నచ్చింది, ఫుల్ గ్రీనరీ. ఇది మా ఊరే, అత్తయ్య వాళ్ళ ఊరు సోమలింగపాలెం. ఆ ఏర్ అయితే ఎంత ఫుల్గా పారుతుందో. బిఫోర్ 2 days నుంచి ఫుల్ వర్షాలు పడటం వల్ల ఏట్లో వాటర్ ఫుల్గా ఉంది. నేనైతే ఫస్ట్ టైం రావటం ఈ ఏరికి, ఎప్పుడు ఫొటోస్లో చూడటమే తప్ప ఎప్పుడు రాలేదు. మా సిద్ధి వినాయకుడు అడవుల్లో నడిచినట్టుగా అనిపిస్తుంది కదా. అలా ఏరు దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా నిమజ్జనంకి దిగేశాను నీటిలోకి. చాలా బాధగా అనిపిస్తుంది కదా, కాకపోతే తప్పదు. ఈ ఇయర్ పంపించేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇన్వైట్ చేసేద్దాం, దేవుడికి వెల్కమ్ చెప్పేద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ నైనిషాస్ డైరీస్.